మాలాంటి వాళ్ళం పనిచేసే నాయకులు తప్ప బాయి చెప్పే నాయకులను కాదు. మా ఓటర్లని మా ప్రజల్ని మేము మా వీవీఐపీలుగా భావిస్తామని చెప్పినాం. వాళ్ళ కాలుకు మునిగితే పన్నుతో పీకే సర్వీస్ మాది ఉందని చెప్పి మేము ఎప్పుడు నిత్యం ప్రజలను సమస్యల విషవలయాలని ఛేదించే ప్రయత్నం ఉంటుంది తప్ప మాకు ఇంకొక వ్యాపకం లేదుగా. మొన్ననే మీరు చూసిండ్రు కంటోన్మెంట్ మీటింగ్ సందర్భంగా ఆ 303 కోట్ల రూపాయలు ఈ రోడ్ వైడనింగ్లో కంటోన్మెంట్ కోల్పోయిన డబ్బు 303 కోట్ల రూపాయలు ఢిల్లీకి పోయే అక్కరుండే. అది మేము రిక్వెస్ట్ చేసినాం, ఈ మొత్తం హైదరాబాద్లో అంతో ఇంతో ఇప్పటిదాకా సురక్షితంగా సుభిక్షంగా ఇంత గ్రీనరీతో ఉన్న ప్రాంతం అంటే, కాంక్రీట్ జంగల్గా మారకుండా ఉన్న ప్రాంతం అంటే ఇది మాత్రమే. వాళ్ళకు పాపం ఎప్పుడు వర్షాలు పెద్దగా పడ్డా ముంపుకు గురవుతున్నాయి కాలనీలు. వాళ్ళ డ్రైనేజ్ వ్యవస్థ కూడా ఓల్డ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉన్నది. ఈ మా భూములే పోయినాయి కాబట్టి మా డబ్బులే కాబట్టి మాకే జమ చేయమని చెప్పి వాళ్ళకి లెటర్ పెడితే మా కిషన్ రెడ్డి గారు కూడా రికమెండ్ చేస్తే 300 కోట్ల రూపాయలు వచ్చినాయి. వచ్చిన తర్వాత చెప్పినాం మేము, రేపు ఈ కంటోన్మెంటు ఏదన్నా కారణాల వల్ల ఎత్తేసినా లేదా వాళ్ళు డిజైన్ చేసుకున్నా ఇది ఒక్కసారి కాంక్రీట్ జంగల్గా మారిపోతుంది. మీరు వనస్థలిపురం కూకటపల్లి ఒకనాడు సింగిల్ ఫ్లోర్ చిన్న క్వార్టర్స్ ఉండే, ఎల్ఐజీ ఎంఐజీ క్వార్టర్స్ ఉండే. కానీ వాళ్ళు అది ఒక్కొక్క దగ్గర 6 అంతస్తులు 7 అంతస్తుల బంగాళాగా మారిపోయింది. ఆనాడు జనాభా 5,000 ఉంటే 50,000 జనాభా అయిపోయింది. సేమ్ రేపు కంటోన్మెంట్ కూడా ఇప్పుడు 4 లక్షలే జనాభా ఉండొచ్చు, 4.5 లక్షల జనాభా ఉండొచ్చు. కానీ ఇది కనుక పుస్తకం ఎత్తేసినా లేదా 2050 వరకు ఒక 15-20 లక్షల పాపులేషన్ అయ్యేటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి మనం నిర్మాణం చేస్తున్నటువంటి నీళ్ళ పైప్ లైన్ కానీ డ్రైనేజ్ పైప్ లైన్ కానీ మీరు తవ్వే కూలు సేమ్, మళ్ళా రోడ్లు తవ్వితే వేసే రోడ్లు సేమ్. ఈ పైపుల కాస్ట్ దానిలో 10% 5% ఉంటాయి జనరల్గా. దానికి 1 ఫీట్ డయా వేసేది 1.5 ఫీట్ వేసుకుంటావో 2 ఫీట్లు వేసుకుంటావో మంచి క్వాలిటీ పైపులు మంచి పెద్ద డయాతో పైపులు వేసుకోమని చెప్పినాం. తర్వాత ఎక్కడెక్కడైతే ఎక్స్పాన్షన్ స్కోప్ ఎక్కువ ఉంటుంది, కొంత ఫనల్ ఏరియా ఉంటుంది, ఫనల్ ఏరియాలో కంటోన్మెంట్ ఉన్న గదే హైట్లో కట్టాలి, రేపు హైదరాబాద్ జిహెచ్ఎంసీ పైన గదే కట్టాలి. ఆ ఫనల్ ఏరియాని మినాయిస్తే మిగతా అంతా కూడా పెరిగే ఆస్కారం ఎక్కువ ఉంటుంది. కాబట్టి అట్లాంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ప్లాన్ చేయమని చెప్పినాం. స్పెషల్గా వాళ్ళకు ఒక ఏజెన్సీ తీసుకొచ్చి దాన్ని మొత్తం స్టడీ చేస్తే నేను చెప్పినాం, మళ్ళీ ఒకసారి స్టడీ చేయండి, తొందరగా లేదు. మనకు చేసిన పని సొత్తగా ఉండాలి, మంచిగా ఉండాలి, ప్రజలు కూడా హర్షించినట్టు ఉండాలి. రాజుల సొమ్ము రాళ్లపాలనే పద్ధతి పక్కన పెట్టి ప్రజల డబ్బులు ప్రజల కోసం అనే కాన్సెప్ట్ పనిచేయాలని చెప్పి